హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం డిఫెన్స్ ఎగ్జామ్స్కి మరియు రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అనేది డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనం 31వ తారీఖు మరియు మూడవ తారీఖు నేవల్ డాక్యార్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. 31వ తారీఖు వచ్చేసరికి నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ విశాఖపట్నం ఎగ్జామ్ ఉంది. అలాగే 3వ తారీఖుని కార్వార్ ఉంది. కార్వార్ నేవల్ డాక్యార్డ్ మరియు ముంబై నేవల్ డాక్యార్డ్ ఓటీ బ్యాచ్ కూడా ఉంది ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మ్యాక్సిమం 70% ఈ మోడల్స్ క్వశ్చన్స్ అనేది రావటం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్స్ రాకపోయినా ఇలాంటి మోడల్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. అవి ఎలా వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఈ 10 మోడల్స్ మనం చూద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ది రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్స్ ఆర్ నెంబర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. పెస్టిసైడ్స్ అనేది ప్లాంట్స్, దీనికి ఆల్టర్నేట్గా ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రాయాలి. ఇక్కడ పెస్టిసైడ్స్ ప్లాంట్స్ అంటే ప్లాంట్కి ఒక ఎరువు లాంటిది అనమాట. ఇది ఎటువంటి పురుగు పట్టకుండా పెస్టిసైడ్స్ అనేది మనం చల్లుతాం. దీనికి ఆల్టర్నేట్గా మనం చూడాలి. ఇప్పుడు చూడండి, మెడిసిన్ క్యూర్, మనకి ఏమైనా అయితే క్యూర్ అవటానికి మెడిసిన్ వాడతాం. మనకి ఫీవర్ వస్తే ఇంజెక్షన్ వేసుకుంటాం. అలాగే బేబీకి వ్యాక్సినేషన్ వేస్తాం. అండ్ కోల్డ్ అనేది సినారెస్ట్. ఈ నాలుగిట్లో ఏది దీనికి కరెక్ట్ మ్యాచ్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ప్లాంట్కి పెస్టిసైడ్స్ అనేది వేయకపోతే ప్లాంట్ అనేది చనిపోతుంది. అంటే ప్లాంట్ సరిగా త్వరగా ఎదగదు. అలాగే ఇక్కడ చూడండి, బేబీకి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వ్యాక్సినేషన్ అనేది వేస్తే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్లాంట్కి వ్యాధి సోకకుండా ఉండటానికి పెస్టిసైడ్స్ ఎలా యూజ్ చేస్తామో అలాగే బేబీకి వ్యాక్సినేషన్ యూజ్ చేస్తాం అనమాట. అది సో దీనికి కామన్గా ఉండేది ఇలా అనమాట. ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ది వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఇన్ ది గివెన్ వర్డ్. ఇలా లెటర్ ఇచ్చి ఇందులో లేని పదం ఏంటి అనేది, లేని వర్డ్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫోటోసింథసిస్, ఇది టోటల్ నేమ్ ఫోటోసింథసిస్. అయితే THOSE ఉందా? THOSE సో ఉంది. నెక్స్ట్ సెంట్, SCENT సెంట్ ఉంది. నెక్స్ట్ ప్రోన్, P. ఇక్కడ ఆర్ ఎక్కడా లేదు. ఫోటోసింథసిస్లో ఆర్ అనేది లేదు. సో ఇది ప్రోన్ అనేది ఆన్సర్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఫైండ్ ది ఆడ్ మెన్ నెంబర్స్ లెటర్స్ ఆర్ నెంబర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ ఏంటంటే నెంబర్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే లెటర్స్ అయినా ఇవ్వచ్చు, లేదా ఏ విధంగా ఇవ్వచ్చు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇది భిన్నమైనది. అంటే 4 ఆప్షన్లో ఏది భిన్నంగా ఉంటుంది, ఏది ఆడ్ మ్యాన్ ఉంటుందో అదే ఆన్సర్ రైట్ అనమాట. ఇప్పుడు చూడండి, రెడ్, బ్రౌన్, గ్రీన్, ఎల్లో. రెడ్, బ్రౌన్, గ్రీన్, ఎల్లో. ఇక్కడ చూడండి ఆన్సర్ బ్రౌన్. ఎలా వచ్చిందంటే ఇక్కడ రెడ్ అనేది కూడా రెయిన్బో కలర్లో ఉంటుంది. రెయిన్బో కలర్లో కలర్స్ ఏంటి, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. కానీ బ్రౌన్ అనేది రెయిన్బోలో కలర్లో ఉండదు. అండ్ నెక్స్ట్ సమ్ ఈక్వేషన్స్ ఆర్ సాల్వ్డ్ ఇన్ ది బేసిక్స్ ఆఫ్ సర్టెన్ సిస్టమ్. ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఆఫ్ ది అన్సాల్వ్డ్ ఈక్వేషన్స్ ఆన్ దట్ బేసిస్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ 5 × 4 × 3 70, 6 × 5 × 4 140, 7 × 6 × 5 ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ 70 ఎలా వచ్చిందంటే 5 × 4 × 3 అంటే 5 4 20, 23 60, 60 + 10 70. అలాగా ఈ 120కి 20 యాడ్ చేస్తే 140. ఇక్కడ 210కి 30 యాడ్ చేస్తే 240. అలాగా 240 అనేది ఆన్సర్
వచ్చింది. మీకు ఇది పీడిఎఫ్ పెడతాను. మీరు ఆన్సర్‌లో చూడండి ఇది. అండ్ నెక్స్ట్ ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేది కూడా మనకి క్వెషన్స్ అడగొచ్చు ఇలాంటి క్వెషన్స్. ఇక్కడ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఫిగర్. ఇక్కడ చూస్తే యాక్చువల్‌గా ఇక్కడ ఎన్నున్నాయి 16. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 16. ఇది ఎలా వచ్చింది అంటే ఇలాంటి డయాగ్రామ్స్ ఇలాంటివి ఏమైనా ఇస్తే మీరు జస్ట్ ట్రయాంగిల్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 టోటల్‌గా 8 ఉన్నాయి. 8 ఇంటూ 2తో మల్టిప్లికేషన్ చేయండి. 8 ఇంటూ 2 చేస్తే 16 వస్తుందన్నమాట. మీరు అలా బండకందస్తు పెట్టినా పర్వాలేదు. లేదంటే ఇక్కడ ఇలాంటి బాక్స్ ఒకటి ఇస్తే అక్కడ ఆ బాక్స్‌కి ఎన్ని వస్తాయంటే 16, 16, 32 అలా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి మళ్ళీ మధ్యలో కూడా వస్తాయి కాబట్టి 32 + 2 34 వస్తాయి. ఇదేంటంటే ఓన్లీ ఇదొక్కటే స్క్వేర్ ఇచ్చి ఇందులో ట్రయాంగిల్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 8 ఇంటూ 2 16. లేదంటే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 9, 10, 11, 12 అలా టోటల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టర్మ్ మిస్సింగ్ సిరీస్ అనేది అది నెంబర్ వైజ్‌గా నెంబర్ సిరీస్ ఉండొచ్చు. లేకపోతే ఆల్ఫాబెటికల్ సిరీస్ కూడా ఉండొచ్చు. సిరీస్‌లో కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా నెంబర్ సిరీస్ అనేది కొంచెం కష్టంగా ఉంటది. అందుకని ఇది ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. అలాగే ఆల్ఫాబెటికల్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక్కడ 5, 10, 13, 26, 29, 58, 61 ఇచ్చారు. ఇక్కడ ఎలా వచ్చింది అనేది సిరీస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. 5 + 8 13, 13 + 8 + 8 16 కదా! 13 + 16 29, 16 + 16 32, 29 + 32 61. అండ్ నెక్స్ట్ లేదంటే ఇంకో మోడల్ ఏంటంటే 5 2 జా 10, ఇక 13, 13 2 జా 26, 29 2 జా 58, 61 2 జా 122 ఇలా కూడా మీరు చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. లేదంటే యాజ్ పర్ ప్రొసీజర్ కూడా ఇలాగా చేసుకున్నా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎలా చేసుకున్నా ఆన్సర్ వస్తది. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ది రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్ ఇన్ నంబర్స్ గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ 4, 12, 5 నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది 4 3 జా 12 కదా! 5 3 జా 15 అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్ లేదు. సో దానికి వేరే మోడల్ చేయాలప్పుడు. 4² - 4 అంటే ఇక్కడ ఏ విధంగా అయితే 12 వస్తుందో అదే విధంగా ఇది అప్లై చేస్తే ఈ ఆన్సర్ రావాలి. సో 4² - 4 అయితే 12 వచ్చింది. అలాగే 5² - 5 అయితే 20 వస్తుందన్నమాట. ఇలాంటి మోడల్ అనేది కంపల్సరీ ఒక బిట్ అనేది రేపు నేవల్ రాకెట్ ఎగ్జామ్‌కి వస్తుంది. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్. మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తున్న ప్రతి ఎగ్జామ్‌లో కూడా డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ప్రతి ఎగ్జామ్‌లో కూడా ఒక్క బిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏ బాయ్ రన్స్ 20 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఇక్కడ బాయ్ స్టార్ట్ అయ్యాడంట 20 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. రన్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ టర్న్స్ టు రైట్. బాడీ ఇక్కడ నుంచి బాయ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్‌కి తిరిగి 10 మీటర్స్ వెళ్ళాడు. అలాగే అక్కడి నుంచి టర్న్స్ రైట్ అండ్ రన్స్ 9 మీటర్స్. మళ్ళీ అక్కడి నుంచి రైట్‌కి తిరిగి 9 మీటర్స్ వెళ్ళారు. అలాగే నెక్స్ట్ లెఫ్ట్ తిరిగి 5 మీటర్స్, మరీ లెఫ్ట్ తిరిగి 12 మీటర్స్, మరీ లెఫ్ట్ తిరిగి 6 మీటర్స్ వెళ్ళారు. అని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఫైనల్‌గా విచ్ డైరెక్షన్ ది బాయ్ ఫేసింగ్. ఇక్కడ బాయ్ ఏ డైరెక్షన్‌లో ఫేస్ అయ్యి ఉన్నారు అంటే ఇటువైపు ఈస్ట్, ఇటువైపు వెస్ట్, పైన నార్త్, కింద సౌత్. సో ఎటువైపు ఉన్నారంటే నార్త్ సైడ్ ఉన్నారని తెలుస్తుంది కదా ఇక్కడ నార్త్ సైడ్. నెక్స్ట్ సెలెక్ట్ ది రిలేటెడ్ వర్డ్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. డార్క్, లైట్, నాయిస్, క్వైట్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. చీకటి, వెలుతురు. నాయిస్ అంటే శబ్దాలు ఎక్కువగా ఉంటే సైలెంట్‌గా ఉండటం. ఇది ఆపోజిట్ వర్డ్స్. ఇలా కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ రిలేటెడ్స్ కూడా ఉన్నాయి. ఇది వెన్ డయాగ్రామ్స్ కింద వస్తాయి. వెన్ డయాగ్రామ్స్ కూడా ఒకటి వస్తుంది. విచ్ ఫిగర్ రిప్రజెంట్ ది రిలేషన్‌షిప్ అమాంగ్ ది కంప్యూటర్ స్కిల్డ్, కంప్యూటర్ ఇలిటరేట్ ఎంప్లాయీస్.
ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి డి. అంటే అందరు ఎంప్లాయీస్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ లిటరేట్ అయి ఉండాలి అనేది ఇక్కడ ఉంది. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఇది ఇచ్చారనుకోండి, యానిమల్స్ 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 లయన్, టైగర్ ఇస్తే ఈ ఎనాలజీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యానిమల్స్, లయన్ యానిమలే, టైగర్ కూడా యానిమల్ కాబట్టి. సో ఈ ఫిగర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా ఈ 10 మోడల్స్ చాలా ఇంపార్టెంట్ 10 మోడల్స్ ఇవి. మీరు ఇవి చూసుకుంటే కంపల్సరీగా 90% మీకు ఈ క్వెషన్స్, ఈ మోడల్స్ అనేది మీకు రావటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ నేవల్ రాకెట్ అప్రెంటిస్‌కే కాకుండా ఎంఆర్‌కి, అలాగే ఎస్ఎస్‌సి, జీడీకి కూడా అప్లై చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇది. మీరు ఏంటంటే ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది క్లిక్ చేసుకుంటే మీ ఛానల్ డైరెక్ట్‌గా లింక్ ఓపెన్ అవుతుంది. ఇది పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.